మహానాడు ఈ పేరు చెబితేనే తెలుగు ప్రజల్లో తెలుగుదేశం పార్టీలో ఒక వైబ్రేషన్ పుడుతుంది. తెలుగుదేశం పార్టీ మహానాడును ఒక కార్యక్రమంలా కాకుండా ఒక పండగలా చేస్తుంది. అందుకే ఎన్టీఆర్ హయాం నుండి మహానాడుకు కార్యక్రమాలకు అంతటి ప్రాధాన్యత. ఇక 44 ఏళ్ళ తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది, ఎత్తుపల్లాలు కూడా చూసింది. మహానాడులో గతాన్ని ఓసారి నెమరు వేసుకోవడం, తాజా పరిస్థితులపై చర్చించుకోవడం, భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం అనేది టీడీపీలో అనాదిగా వస్తున్నటువంటి ఆనవాయితీ. మహానాడు వేదికగా తీసుకున్న నిర్ణయాలు ఇటు పార్టీనే కాకుండా రాష్ట్రాన్ని ప్రభావితం చేసేలా సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక మహానాడు ఈ స్థాయిలో ప్రభావం చూపుతోంది కాబట్టే మహానాడులో ఏం చర్చిస్తారు, ఏం మాట్లాడతారు, ఏ అంశాలకు ప్రస్తావనకు వస్తాయనేది ఇటు సామాన్య వర్గాల్లోనూ అటు రాజకీయ పరిపాలనా వర్గాల్లోనూ కూడా ఆసక్తి నెలకొంటోంది. ఈ క్రమంలో 2026 మహానాడు బుధ గురువారాల్లో 2 రోజుల పాటు జరగనుంది. ఈ 2 రోజుల మహానాడులో 20 తీర్మానాలు చేపట్టనున్నారు. వీటిలో 10 ఏపీ, 4 తెలంగాణ, 1 అండమాన్కు సంబంధించినటువంటి తీర్మానాలు ఉంటాయి. ఇక ఉమ్మడిగా 4 తీర్మానాలతో పాటు చివరిగా అత్యంత కీలకమైన రాజకీయ తీర్మానం ఉంటుంది. ఇక 2 రోజుల మహానాడులో ఏ అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టాలన్న దానిపై పార్టీలో ఇప్పటికే కసరత్తు జరుగుతోంది. ఈ ఏడాది చేపట్టనున్న మహానాడును స్త్రీశక్తి థీమ్తో నిర్వహించాలని కూడా ఇప్పటికే నిర్ణయించుకున్న క్రమంలో మహానాడు వేదికగా జరగబోయే ప్రసంగాలు మహిళా శక్తి కేంద్రీకృతంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివిధ అంశాలపై చర్చించడం, తీర్మానాలు చేయడం, ఆయా అంశాలకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేయడం అనే దిశగా 2 రోజుల మహానాడు జరగనుంది. ఇక ఇదే సమయంలో కూటమి సర్కార్ ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కావస్తున్నందున ఇక వచ్చే ఎన్నికలకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకునే దిశగా ఇక టీడీపీ అధినాయకత్వం మహానాడుకు వేదికగా దిశానిర్దేశం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి శ్రేణులను సమయత్తం చేయనున్నారు. ఇక మహానాడు తొలి రోజున టీడీపీ జాతీయ అధ్యక్షులు సీఎం చంద్రబాబు ఉదయం 9 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్తారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్కు నివాళులర్పిస్తారు. పార్టీ కోసం ప్రాణాలర్పించినటువంటి వారికి కూడా నివాళులర్పిస్తారు సీఎం చంద్రబాబు. అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రారంభ ఉపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పార్టీ పద్దుల వివరాలను కూడా వివరిస్తారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తారు. స్త్రీశక్తి, కార్యకర్తే అధినేత, పేదల సేవలో వంటి అంశాలపై నేతలు ప్రసంగిస్తారు. వీటిల్లో భాగంగా వివిధ తీర్మానాలు కూడా ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. సాయంత్రం 6 గంటలకు మొదటి రోజు కార్యక్రమం ముగుస్తుంది. ఇక 2వ రోజు 28వ తేదీన ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని నివాళులర్పిస్తారు. ఇక తెలుగు జాతి విశ్వవిఖ్యాతి, గతంలో పార్టీ చేసిన పోరాటాలు, అలాగే అన్నదాతకు అండగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందించే సహాయం, నా దేశం నా బాధ్యత, ఆధ్యాత్మిక ఆంధ్ర, మౌలిక సదుపాయాల కల్పన, శాంతి భద్రతలు, అలాగే విధ్వంసం నుంచి కూడా వికాసం వైపు ప్రయాణం, ఇక సంపద సృష్టి వంటి అంశాలపై చర్చించి తీర్మానాలను ఆమోదిస్తారు. ఇక చివరిలో భాగంగా రాజకీయ తీర్మానాన్ని కూడా ప్రవేశపెడతారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముగింపు ఉపన్యాసంతో 2 రోజుల మహానాడు ముగుస్తుంది. రైట్గా మంత్రి నారా లోకేష్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నటువంటి తర్వాత జరుగుతోన్న తొలి మహానాడు ఇదే. ఈ నేపథ్యంలో నారా లోకేష్ ఏం ప్రసంగిస్తారు, ఎలాంటి దిశానిర్దేశం చేస్తారనే ఆసక్తిగా అందరిలోనూ కనిపిస్తోంది. ఇక గతానికి భిన్నంగా 2026 మహానాడును నిర్వహిస్తున్నారు. ఇటు ఫిజికల్గా అటు వర్చువల్గా అదే పద్ధతిలో మహానాడు జరగనుంది. ముందుగా నెల్లూరులోని మహానాడు చేపట్టాలని కూడా భావించినప్పటికీ పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం నేపథ్యంలో దేశంలో ఇంధన పొదుపు చర్యలు పాటించాలని కూడా ప్రధాని మోదీ పిలుపునివ్వడంతో నెల్లూరులో మహానాడు చేపట్టాలన్న నిర్ణయంతో మార్పు జరిగింది. మోదీ పిలుపునకు మద్దతుగా ఇంధన పొదుపు విధానాలను కూడా పాటిస్తూ మహానాడు నిర్వహించనున్నారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులతో పాటు జాతీయ, రాష్ట్ర కార్యవర్గాలకు చెందినటువంటి సభ్యులు పార్టీ కేంద్ర కార్యాలయం నుండి కూడా ఫిజికల్గా మహానాడులో పాల్గొంటారు. ఇక ఈ కమిటీలో లేని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలంతా కూడా వారి వారి ప్రాంతాల నుండి వర్చువల్ పద్ధతిలో మహానాడులో పాల్గొంటారు. వర్చువల్ పద్ధతిలో క్లస్టర్ల వారీగా మహానాడు నిర్వహణ కోసం
ఏర్పాటు చేస్తున్నారు. 1800కు పైగా క్లస్టర్లలో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి అక్కడ కూడా పండగ వాతావరణంలో మహానాడును నిర్వహించేలా ఏర్పాటు చేస్తున్నారు. మహానాడులో ఎప్పట్లాగానే తీర్మానాలు ఉంటాయి. 2 రాష్ట్రాలకి సంబంధించిన ఉంటాయి. రైతులు, మహిళలు, యువకులు, మరి ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి, దళితులు, వెనుకబడిన కులాల గురించి, అన్నింటి గురించి కూడా తెలుగుదేశం పార్టీ విధి విధానాల్ని, వారికి భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అన్నటువంటి దాని మీద స్పష్టతని ఇచ్చే రకంగానే మహానాడు రూపొందించబడుతుంది. మారినటువంటి పరిస్థితుల్లో మారుతున్నటువంటి ఏర్పాట్లను కూడా మీరు చూస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మామూలుగా 30,000 మంది ప్రతినిధులతో జరిగేటువంటి సమావేశాన్ని మరి చివరి రోజు 3 లక్షల మందితో చేసుకునేటువంటి మహాసభని కూడా ఇవాళ మనం ఒక మినిమైజ్ చేసుకోవడం జరిగింది. ఈ మార్పుని ప్రతి పల్లెలో కూడా హైదరాబాద్ ఈరోజు ఇలా ఉంది అంటే అప్పుడు ఆయన వేసిన పునాది, దానికంటే భూతరమైన పునాది వేయాలన్న లక్ష్యంతోనే ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మనం గౌరవ ఐటీ మినిస్టర్ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఒక పక్క ఐటీ సెక్టార్ అవ్వచ్చు, ఇటు ఒక ఇంతకు ముందు మహానాడు కార్యక్రమం అంటే మనకి నియోజకవర్గ స్థాయిలో మహా అయితే ఒక 2,000-3,000 మందితో, జిల్లా స్థాయిలో ఒక 1000 మందితో, అదే మనకి మహానాడు రాష్ట్ర స్థాయిలో జరిగేదానికి కాన్స్టిట్యున్సీ లెవెల్ నుంచి ఓన్లీ ఆహ్వానితులు దగ్గర ఒక 500 మంది వచ్చేవారు. కానీ ఈరోజు సుమారుగా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలోనే దగ్గర 5,000 మందికి పైగా కార్యకర్తలు, మరి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ప్రతి చోట మరి తెలుగు ప్రజలే, నాట్ కార్యకర్తలే కాదు, తెలుగు రాష్ట్ర ప్రజలు మరి ఘనంగా చేసుకునే మహానాడు